టుడే షార్ట్ రైడే కానీ ప్లాన్ కొంచెం చేంజ్ అయింది. ప్లాన్ ఏంటంటే పౌనా లేకునే, సో పౌనా లేక్ క్యాన్సిల్ అనుకుని మనం వెళ్తున్నాం టైగర్. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది, సో లేట్ అయింది అనుకో. ఆఫ్టర్ లాంగ్ టైం డ్రైవ్ స్టార్ట్ చేసిన. మీటప్ పాయింట్ వచ్చేసి చందానగర్. ఇక్కడ వెళ్తున్నాం. వంశీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళి మీటప్ పాయింట్లో ఎవరు వచ్చింది చూడాలి. యాక్చువల్లీ ఇది సడన్ ప్లాన్, షార్ట్ రైడ్ ఇది. ఎందుకంటే ఈరోజు 1st May లేబర్ డే, మహారాష్ట్ర దిన్ ఆల్సో. సో అందుకని ఇప్పుడు ఈరోజు మహారాష్ట్ర హాలిడే ఉందంటారు మరి. సో ఇప్పుడే మనం ఫ్యూల్ కొట్టించినాము. సైడ్ తీసుకోడా. ప్రౌడ్ మూమెంట్ టు బి ఎవ్రీ ఇండియన్. ఎందుకంటే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ అండ్ సెకండ్ తిరంగా. సో వీడికి వచ్చిన తర్వాత అసలు ఆ ఫీలింగే వేరు ఉంటుంది. యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో కూడా చాలా లైటింగ్స్, డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ప్లేస్కి వచ్చేసి పేరు భక్తి శక్తి చౌక్. సో ఫైనల్గా మనం ఇప్పుడు లోనావర్ రోడ్లో ఉన్నాం. టుడే షార్ట్ రైడే కానీ ప్లాన్ కొంచెం చేంజ్ అయింది. ప్లాన్ ఏంటంటే పౌనా లేకునే, సో పౌనా లేక్ క్యాన్సిల్ అనుకుని మనం వెళ్తున్నాం టైగర్ పాయింట్. సో టైగర్ పాయింట్లో సన్సెట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 6:10 అయింది. సో ఆల్మోస్ట్ 6:30, 6:45కి ఇక్కడ సన్సెట్ పాయింట్ ఉంటుంది. సో అది కవర్ చేసి మనం అది. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది, సో లేట్ అయిన అనుకో మనం అందలేం ఆన్ టైం. సో ఇది మొత్తం ఇక్కడ ఆరెంజ్ కలర్ లేయర్ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ వ్యూ పాయింట్. జస్ట్ ఒక 10 minutes మిస్ అయినాం. సో ఇది వ్యూ పాయింట్. యాక్చువల్లీ ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి సూసైడ్ పాయింట్ ఉంది కదా, ఈ కొండ మీద. ఆ సూసైడ్ పాయింట్ కా నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మొత్తం ఖోపోలి ఓల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. సో ఈ నుంచి టోటల్గా నైట్లో వ్యూ పాయింట్ అనిపిస్తుంది. యాక్చువల్లీ డేలో కూడా విజిబిలిటీ బాగానే ఉంటుంది, కానీ డే కన్నా మ్యాక్సిమమ్స్ మంది కూడా ప్రిఫర్ చేస్తారు నైట్ పూట. సో నైట్కి ఇలాంటి ఉంటుంది వ్యూ కూడా, అసలు కేక టోటల్గా. యాక్చువల్లీ మొత్తం ఓల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాంబే కోనిగే. అండ్ ఇది వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి ఓల్డ్ బాంబే హైవే, ఇది ఎక్స్ప్రెస్ హైవే. ఇంతకుముందు సన్సెట్ పాయింట్ లోనావాలో కొద్దిగా ఛాయ్ తాగిన కూడా బుష్ టైం కూడా. సో ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుతున్నాం డిన్నర్ కోసం. చాలా లేట్ అయింది. సో డిన్నర్ చేసి మనం ఇప్పుడు డైరెక్ట్ రీచ్ కావాలి పూణే, మన డెస్టినేషన్ పాయింట్, హోమ్ డెస్టినేషన్ పాయింట్కి.
సో ముందర వెళ్తున్నాడు వంశీ. రీసెంట్లీ నేను ఒక పెద్ద రైడ్ ప్లాన్ చేసిన. సో దాని అప్డేట్ నేను మీకు వ్లాగ్లో ఇస్తాను, నెక్స్ట్ వ్లాగ్లో. సో స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో చేయొచ్చు, సేమ్ ఇన్స్టా ఐడి లైఫ్ ఆఫ్ రమేష్. సో మనం ఇప్పుడు ఫ్యామిలీ డాబా, రాజ్ ఫ్యామిలీ డాబాకి వచ్చినాము. సో డిన్నర్ చేసి సో టైం వచ్చేసి ఇప్పుడు 12:16. సో చాలా లేట్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే మనశ్శాంతిగా పాయింట్ చూసి ఆకలి మీద ఆలోచన లేదు. ఆ క్రెడిట్ మొత్తం మా తమ్మునికి పోతుంది. ఎందుకంటే పాయింట్ ఇంకా పాయింట్ ఫస్ట్ సూసైడ్ పాయింట్, సన్సెట్ పాయింట్ ఫిక్స్ చేసాము టైగర్ వ్యూ పాయింట్లో. సో ఆ తర్వాత మావాడు 7 పాయింట్ తమ్ము సూసైడ్ పాయింట్కి. ఆ తర్వాత మళ్ళీ టైగర్ పాయింట్ నుంచి మళ్ళీ ఖండాడ వచ్చాము. ఖండాడ తర్వాత మళ్ళీ సూసైడ్ పాయింట్ లోనావాడ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 12:17. సో ఇప్పుడు చికెన్ హండీ ఆర్డర్ ఇచ్చాము. మాట్లాడుకుని చికెన్ హండీ వచ్చేస్తుంది, రోటీ. సో తిన్న తర్వాత కలుగుతాము. రాజ్ ఫ్యామిలీ డాబా. యాక్చువల్లీ హైవే పక్కనే ఉంది ఈ ప్లేసు. బ్రో టేస్ట్ మస్తు ఉన్నది అండ్ మన బడ్జెట్ రేంజ్లో ఉన్నది. నలుగురికి బిల్ ఎంత అండి? జస్ట్ 600 అంతే, 620. నలుగురికి బిల్ ప్రశాంతంగా తిన్నాము. సో ఎప్పుడైనా సరే మీరు లోనావాలాకి వచ్చినప్పుడు ఈ ముంబై ఇక్కడ మన పూణే టు ముంబై, లోనావాలా దాటిన తర్వాత పూణే టు ముంబై వెళ్ళేటప్పుడు లోనావాలా దాటిన తర్వాత ఇక్కడ రాజ్ ఫ్యామిలీ దాబా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. కొంచెం ఆగి తిని ప్రశాంతంగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే కడుపు నుండి అది వండుకోవద్దు, రైడ్ చేయాలి, అది ఒకటి ఆలోచించుకోండి. మాదంటే తినకున్నా. సో ఈరోజు అది పోతూనే ఉంటుంది. ఈరోజు మన రైడ్లో స్పెషల్ 2 గెస్ట్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. టేస్ట్ ఎలా ఉంది అశోక్? सर टेस्ट मस्त आहे. येणाऱ्यांनी प्रत्येकाने इथं स्टॉप घेऊन तुम्ही पुढचं राईड म्हणा या फॅमिली ट्रिप म्हणा कसंही आलं तरी इथं थांबावं आणि इथं खाऊन पुढे जावं. राईड ने टेस्ट के बारे में पूछा. సో ఫైనల్గా అయితే అయిపోయింది, ఇది డిన్నర్ అయిపోయింది. సో టైం ఇప్పుడు వచ్చేసి 1 అవుతుంది. సో రాజ్ ఫ్యామిలీ డాబా హైవే పక్కనే ఉంటుంది. సో ఇక్కడ వచ్చి కంపల్సరీ ఫుడ్ ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం పూణే కోసం. ఇక్కడ టీ కోసం ఆగినాం హైవే పక్కనే. ఇక్కడ టోల్గేట్ ఉంటుంది, లోనావాలా టోల్గేట్. సో ఇక్కడ ఆగి టీ తీసుకున్నాము. టీ బ్రేక్ అయిపోయింది ఇక్కడ డాబా కాడ. సో ఈ ఫేసెస్ మీ ముఖాలకు ఒకరికి కొత్తగా అనిపిస్తే ప్లీజ్ ఇటు వరకు మా వీడియో చూసినంత వరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ థాట్స్ కమెంట్ బాక్స్లో వేయండి. నెక్స్ట్ రైడ్ గురించి మా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అది చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్ అండ్ దేవ్ ఐరన్ కోడర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ట్రిప్ 6000 కిలోమీటర్ అరౌండ్. సో ఆ ఎపిసోడ్ ప్రతి ఒక్క వీడియో మీకు అందాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ రైడ్ గురించి నేను ఒక చిన్న వీడియో పెడతాను. సో స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్. Make the time move slower. We can do whatever your sun's out. Make the clouds move.